హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి టీ షాప్ బిజినెస్ గైస్. సో గైస్, మీరు ఎక్కడ చూసుకున్నా కూడా టీ అనేది చాలా డిమాండ్లో ఉంది. ఒక మంచి వర్కింగ్ బిజినెస్. మీరు కనుక టీ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఫస్ట్లీ అయితే మీరు టీ చేయడానికి కూర్చుండాలి గైస్. మీకు టీ చేయడానికి కూర్చుండాలి లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్, లైక్ లెమన్ టీ కానీ, జింజర్ టీ కానీ, గార్లిక్ కానీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే మీకు వచ్చి ఉండాలి చేయనికి. రాకపోతే అయితే నేర్చుకోండి గైస్. లేదంటే ఒక షాప్ దగ్గర పని చేసుకున్నా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కొత్త షాప్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎక్కడైనా వర్క్ చేయండి, లేదంటే ఇంట్లోనే నేర్చుకోండి గైస్. వన్స్ మీ టేస్ట్ అనేది 100% మంచిగా ఉందంటే మీరు షాప్కి అయితే వెళ్ళండి గైస్. ఒకవేళ మీ టేస్ట్ కనుక 100% మంచిగా ఉంటే మీకు సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ టీకి అయితే అడిక్ట్ అవ్వడం జరిగింది గైస్. చాలామంది డైలీ ఒక 2 or 3 కప్స్ అనేది ప్రతి ఒక్కరు తాగుతున్నారు. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లా టీ అనేది అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి బిజినెస్ గైస్. సో గైస్, మీరు ఫస్ట్ ఈ బిజినెస్ పెడదాం అనుకుంటుంటే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే చూసుకోండి గైస్. లొకేషన్ వచ్చేసి మీకు మంచి క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ బస్ స్టాప్స్, కాలేజెస్, ఇంకా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆఫీసెస్, అక్కడ బయట అయితే పెట్టుకొని ట్రై చేయండి. ఫుట్పాత్ మీద కానీ ఎక్కడన్నా ఒక మంచి స్పేస్ తీసుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దీంట్లో ఒక 20,000 నుంచి 30,000 అయితే అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ రా మెటీరియల్కి, గ్యాస్కి కానీ, మీ యొక్క బేసిక్ సెటప్కి కానీ మీకు ఒక 20 నుంచి 30,000 అయితే అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మీరు ఒక క్రౌడెడ్ ఏరియాలో సెలెక్ట్ చేసుకుని గైస్. పాసింగ్ క్రౌడ్ ఉంటే మీకు టీ కూడా కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది. డైలీ కొత్త కస్టమర్లు కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. సో గైస్, ఇది మీరు ఓన్గానే చేసుకోవచ్చు, లేదంటే వర్కర్ని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. లోకల్లోనే వర్కర్ని ఎత్తుకోవచ్చు గైస్. లైక్ మీరు లోకల్లో వేరే టీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు వర్కర్ కావాలని చెప్తే వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి గైస్, వాళ్ళు మీకు వర్కర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ అయితే మీకు చుట్టుపక్కలనే మీకు వర్కర్ అనేది దొరికేస్తారు. ఒక 5-6 షాప్స్ అయితే తిరగండి గైస్. మోస్ట్లీ మీకు అయితే అక్కడే రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే గైస్ మీకు 3 లైసెన్స్ అయితే కావాలి గైస్. లైక్ మీకు బ్రాండ్ లైసెన్స్ కావాలి. అదేవిధంగా ఫుడ్ చేస్తున్నాం కాబట్టి FSSAI నుంచి మనము లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా GST కూడా తీసుకోవాల్సి ఉంటుంది గైస్. వన్స్ అంతా సెట్ అయినాక మీరైతే టీ షాప్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో అయితే యావరేజ్గా ప్రైజెస్ టీకి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది గైస్. సో మనం యావరేజ్ ప్రైస్ 10 రూపీస్ తీసుకుందాము. మీరు డైలీ ఒక 200 కప్స్ సేల్ చేసినా కూడా మీకు 200 into 10 చేస్తే మీకు 2,000 per day అనేది రావడం జరుగుతుంది. ఇదే మీరు మంత్కి చూసుకుంటే 2,000 into మనం 30 చేస్తే మనకు 60,000 అనేది రావడం జరుగుతుంది గైస్. దీంట్లో మనకు 15,000 to 20,000 అనేది ఎక్స్పెన్సెస్ లాగా వెళ్ళిపోతుంది గైస్. లైక్ రా మెటీరియల్ కానీ, అది కానీ, ఇది కానీ, వేరే ఖర్చులకు అయితే మనకి అంత అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఒక 40,000 నుంచి 45,000 అయితే పర్ మంత్ మిగులుతుంది. ఇంకా మీరు వర్కర్ని పెట్టుకుంటే ఇంకా కొంచెం అమౌంట్ అనేది వెళ్తుంది గైస్. ఒకవేళ మీకు మంచిగా నడుస్తుంది బిజినెస్ అంటే మీరు ఒక షాప్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ చేసి మీరైతే ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే మీరు లైక్ ఫ్రాంచైజ్ కూడా అమ్ముకోవచ్చు గైస్ వేరే వాళ్ళకి. మార్కెట్లో టీ ఫ్రాంచైజెస్ అనేవి చాలా ఉన్నాయి డిమాండ్లో. మీరు ఒక తక్కువ నామినల్ కాస్ట్కి ఇస్తే మీకు చాలా డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ అంటే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.